నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం సాగు చట్టాల రద్దుపై బిల్లు పెట్టనున్న కేంద్రం ప్రాధాన్యత అంశాలపై చర్చిస్తామని అఖిలపక్ష భేటీలో స్పష్టం చేసిన ప్రహ్లాద్ జోషి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలని కేసీఆర్ ఆదేశం పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజేష్ భూషణ్ సూచన కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్న డీహెచ్ శ్రీనివాస్ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంఈ రమేష్ రెడ్డి పిలుపు స్టార్టప్ల రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా చేయగలవనే స్ఫూర్తి యువతకు చాలా ముఖ్యమైందని మన్ కీ బాత్ లో మోదీ వెల్లడి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వాళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు డిసెంబర్ నెలలో నిర్వహించనున్న నావీ డే సాయుధ దళాల జెండా దినోత్సవం అమృత మహోత్సవాలు ప్రకృతి పరిరక్షణ స్టార్టప్లతో విజయాలు తదితర అంశాలను ప్రధాని ప్రస్తావించారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం मेरे प्यारे देशवासियों नमस्कार స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఘనంగా జరుపుకుంటున్న అమృత్ మహోత్సవం ప్రతిధ్వని నిరంతరం మనకు అనుబంధంగా సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు साथियों अमृत महोत्सव सीखने के साथ ही हमें देश के लिए कुछ करने की भी प्रेरणा देता है और अब तो देश भर में आम लोग हों या सरकारें पंचायत से लेकर के पार्लियामेंट तक अमृत महोत्सव की गूंज है और लगातार इस महोत्सव से जुड़े कार्यक्रमों का सिलसिला चल रहा है ऐसा ही एक रोचक प्रोग्राम पिछले दिनों दिल्ली में हुआ आजादी की कहानी बच्चों की जुबानी कार्यक्रम में बच्चों ने स्वाधीनता संग्राम से जुड़ी गाथाओं को पूरे मनोभाव से प्रस्तुत किया గత నెల మన్ కీ బాత్ కార్యక్రమం ఎపిసోడ్లో తాను 3 పోటీల గురించి ప్రస్తావించానని అందులో దేశభక్తి గీతాలు స్వాతంత్ర్య ఉద్యమాలకు సంబంధించి వివిధ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు मुझे आशा है इन प्रतियोगिताओं के लिए भी आप जरूर एंट्री भी भेज चुके होंगे योजना भी बना चुके होंगे और अपने साथियों से चर्चा भी कर चुके होंगे मुझे आशा है बढ़ चढ़ करके हिंदुस्तान के हर कोने में इस कार्यक्रम को आप जरूर आगे बढ़ाएंगे ఇక ఆస్ట్రేలియాలోని బృందావనం గురించి ప్రస్తావిస్తూ అది భగవంతుడి ప్రేమ యొక్క ప్రత్యక్ష స్వరూపమని మన సాధువులు కూడా చెప్పారన్నారు కానీ బృందావన ఆనందం ఆ యొక్క ప్రదేశం రుచి దాని ముగింపు ఇప్పటికీ ఎవరూ కనుగొనలేదని మోదీ అన్నారు यहाँ आने वाले लोगों को कई तरह की कलाकृतियों को देखने का अवसर मिलता है उन्हें भारत के सर्वाधिक प्रसिद्ध तीर्थस्थलों वृंदावन नवाद्वीप और जगन्नाथपुरी की परंपरा और संस्कृति की झलक देखने को मिलती है यहाँ पर भगवान कृष्ण के जीवन से जुड़ी कई कलाकृतियां भी प्रदर्शित की गई हैं एक कलाकृति ऐसी भी है जिसमें भगवान कृष्ण ने गोवर्धन पर्वत को अपनी छोटी उंगली पर उठा रखा है जिसके नीचे वृंदावन के लोग आश्रय लिए हुए हैं जगत तारिणी जी का यह अद्भुत प्रयास वाकई हमें कृष्ण भक्ति की शक्ति का दर्शन कराता है మనం ప్రకృతిని సందర్శించినప్పుడు ప్రకృతి కూడా మనకు రక్షణ కవచంలా నిలిచి భద్రతనిస్తుందని మోదీ అన్నారు కానీ మనం దాని సమతుల్యతను భంగపరిచినప్పుడు లేదా దాని స్వచ్ఛతను నాశనం చేసినప్పుడు మాత్రమే ప్రకృతి మనకు ముప్పు కలిగిస్తుందని ప్రకృతి యొక్క ప్రాధాన్యతను మోదీ వివరించారు हम जानते हैं कि तटीय इलाकों में कई बार जमीन के डूबने का खतरा रहता है तूतुकुड़ी में भी कई छोटे आइलैंड और टापू ऐसे थे जिनके समुद्र में डूबने का खतरा बढ़ रहा था
यहाँ के लोगों ने और विशेषज्ञों ने इस प्राकृतिक आपदा का बचाव प्रकृति के जरिए ही खोजा। ये लोग अब इन टापुओं पर पाल्मेरा के पेड़ लगा रहे हैं। ये पेड़ साइक्लोन और तूफानों में भी खड़े रहते हैं और जमीन को सुरक्षा देते हैं। इनसे अब इस इलाके को बचाने का एक नया भरोसा जगा है। साथियों, प्रकृति से हमारे लिए खतरा तभी पैदा होता है जब हम उसके संतुलन को बिगाड़ते हैं या उसकी पवित्रता नष्ट करते हैं। ఆయుష్మాన్ భారత్ పథకంతో దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పూర్తి చేసుకున్న పలువురు లబ్ధిదారులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. राजेश जी नमस्ते। नमस्ते सर, नमस्ते। आपकी राजेश जी बीमारी क्या थी? फिर किसी डॉक्टर के पास गए होंगे, मुझे जरा समझाइए। स्थानीय डॉक्टर ने कहा होगा, फिर किसी और डॉक्टर के पास गए होंगे, फिर आप निर्णय नहीं करते होंगे या करते होंगे, क्या क्या होता था? जी मुझे हार्ट में प्रॉब्लम सर आ गई थी, मेरे सीने में जलन होती थी सर। फिर मैंने डॉक्टर को दिखाया। डॉक्टर ने पहले तो बताया हो सकता बेटा तुम्हारे एसिड होगी। तो मैंने काफी दिन एसिड की दवाई कराई। उससे जब मुझे फायदा नहीं हुआ फिर डॉक्टर कपूर को दिखाया तो उन्होंने कहा बेटा तुम्हारे जो लक्षण है उससे एंजियोग्राफी से पता चलेगा। फिर उन्होंने रेफर किया मुझे श्री राममूर्ति में। उनसे मिले हम अमरीश अग्रवाल जी से, तो उन्होंने मेरी एंजियोग्राफी करी। फिर उन्होंने बताया कि बेटा ये तो तुम्हारी नस ब्लॉकेज है। तो हमने कहा सर ये किसमें कितना खर्चा आएगा? उन्होंने कहा कार्ड है आयुष्मान वाला जो पीएम जी ने बनवा के दिया। तो हमने कहा सर है हमारे पास है और सारा इलाज उसी कार्ड से हुआ है। 2015 సంవత్సరం వరకు మన దేశంలో 9 లేదా 10 యూనికార్న్లు ఉండేవని, కానీ ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం భారత్ యూనికార్న్ ప్రపంచంలో వేగంగా దూసుకెళ్తోందని మోదీ తెలిపారు. అయితే కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా మన యువత ఈ విజయం సాధించడం విశేషమని ప్రధాని కొనియాడారు. పలువురు స్టార్టప్ కంపెనీలు స్థాపించిన యువతతో ప్రధాని మోదీ ముచ్చటించి తన ప్రసంగాన్ని ముగించారు. साथियों, साल 2015 तक देश में बमुश्किल 9 या 10 यूनिकॉर्न हुआ करते थे। आपको ये जानकर बेहद खुशी होगी कि अब यूनिकॉर्न्स की दुनिया में भी भारत तेज उड़ान भर रहा है। एक रिपोर्ट के मुताबिक इसी साल एक बड़ा बदलाव आया है। सिर्फ 10 महीनों में ही भारत में हर 10 दिन में एक यूनिकॉर्न बना है। ये इसलिए भी बड़ी बात है क्योंकि हमारे युवाओं ने ये सफलता कोरोना महामारी के बीच हासिल की है। आज भारत में 70 से अधिक यूनिकॉर्न हो चुके हैं, यानी 70 से अधिक स्टार्टअप ऐसे हैं जो 1 बिलियन से ज्यादा के वैल्यूएशन को पार कर गए हैं। పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. తొలి రోజునే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. సాగు చట్టాల రద్దు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం, ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల సాధికారత, రక్షణ ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల సవరణ చట్టాలు రద్దు చేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోంది. బిల్లు రద్దుపై ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తప్పనిసరిగా సభలో ఉండాలని ఆదేశిస్తూ బీజేపీ ఇప్పటికే తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ సభ్యులు పార్లమెంటుకు హాజరై ఉండాలని ఆదేశిస్తూ విప్ జారీ చేసింది. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు భవనంలో జరిగిన ఈ సమావేశానికి మొత్తం 31 పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో నిర్మాణాత్మక చర్చలు జరిపారని తెలిపారు. రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ అనుమతించిన ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. అఖిలపక్ష భేటీకి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్ హాజరు కాగా వివిధ పార్టీల నుంచి మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. सरकार नियम के अधीन जो कुछ भी चर्चा माननीय स्पीकर और माननीय चेयरमैन
परमिट करते हैं वो सब चर्चा के लिए सरकार तैयार है। सरकार के तरफ से हमने यही निवेदन किया है, सभी चर्चा के लिए नियमों के अनुसार सरकार तैयार है जब स्पीकर और चेयरमैन परमिट करता है, लेकिन बिना डिसरप्शन सदन चले, सदन का कार्यवाही चले, यही हमने रिक्वेस्ट अपोजिशन से किया है। सभी अपोजिशन हमको आश्वस्त भी किया है कि हम पूरा कोऑपरेट करेंगे और इस बार और ज्यादा प्रोडक्टिव सदन होगा, सेशन होगा, ऐसे सरकार का उम्मीद है। Got it. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట వాణిని బలంగా వినిపించాలని, ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని, కృష్ణా జలాల్లో రాష్ట వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆఫ్రికాలో ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మన దేశంలోనూ ఆరోగ్య శాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ వేరియంట్ ఒమిక్రాన్పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖల్లో రాజేష్ భూషణ్ కోరారు. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్పై ప్రభుత్వ సన్నద్దతపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల నుంచి రాష్ట వ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తున్నామని, రాష్టంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్కడా నమోదు కాలేదని, కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుగుతోందన్నారు. రాష్టంలో 90% మొదటి డోసు, 45% రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. ఏ వేరియంట్నైనా ఎదుర్కోవడం వల్ల మన చేతుల్లోనే ఉందని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. వైరస్ ఉత్పరివర్తనాలు చాలా జరుగుతున్నాయని, కరోనా కొత్త రకం వేరియంట్ ఎంత ప్రమాదకరం అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వచ్చారో వాళ్ళని ఇంటికి తీసుకువెళ్లేసేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్ లో పెట్టేసేసి వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయడం, అలాగనే అన్వాక్సినేటెడ్ కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, పార్షియల్ గా వ్యాక్సినేట్ అయిన వాళ్ళందరినీ అక్కడికే పరీక్షలు చేసేసి వాళ్ళకి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఏదైతుందో సిడిఎఫ్డి ల్యాబ్ పంపించి అక్కడ కూడా వాళ్ళు పరీక్ష చేసి ఇది వేరియంటా కాదా, పాజిటివ్ వస్తే అనేది కూడా అన్ని రకాల ఏర్పాటు చేయటం, అది ఆ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథన్ చేసుకుని గత 2 రోజుల నుంచి కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరోనా కేసుల్లో ఎలాంటి పెరుగుదల కానీ, సర్జ్ కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు 160 నుంచి 170 కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. మనం పరీక్షలు వచ్చేసి సుమారు 32-35 వేల పరీక్షలు తగ్గకుండా ప్రతిరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ వేరియంట్కి సంబంధించి మనం జాగ్రత్త తీసుకోవాలి.
పూర్తి అప్రమత్తగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో పాటు ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలను కూడా మనం కంటిన్యూ చేయాలి. అండ్ ఫస్ట్ డోస్ మనం ఆల్మోస్ట్ 90% ఈరోజు వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి మొత్తం టార్గెటెడ్ పాపులేషన్ వచ్చేసి 2,77,60,70,000 మంది ఉంటే దాంట్లో 90% పాపులేషన్కి ఒక డోసుని ఇచ్చుకోవడం జరిగింది ఆల్రెడీ. అలాగనే 2 డోసుల రక్షణ ద్వారా మనం సుమారు 45% మందికి పాపులేషన్కి మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నాం. ఈ వ్యాక్సినేషన్ సంబంధించి కూడా ప్రజల్లో కేసులు లేకపోవడం వల్ల ప్రజలు ముందుకు రావట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోకండి. మళ్ళీ రేపొద్దున ఒక కొత్త వేరియంట్ కానివ్వండి, ఇంకో రూపంలో కానివ్వండి వచ్చి మళ్ళీ మన జీవితాలని ఈ కోవిడ్ అతలాకుతలం చేసి ఇబ్బందులు పెట్టే కంటే ముందు మీరు వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, అది కూడా 2 డోసులు తీసుకోవటం వల్ల మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో కొత్త రకం వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఆగ్నేయాసియా ప్రాంత WHO డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగలు, ఇతర వేడుకల్ని కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతిక దూరం పాటించడంతో పాటు జన సమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై సర్వత్రా భయాందోళన నెలకొన్న తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియంట్ను భారత్లో గుర్తించలేదని, INSACOG తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ స్ప్రైక్ ప్రోటీన్లో 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నాయని, దీంతో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం వైరస్కు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ స్ప్రైక్ ప్రోటీన్లే రోగి కణాల్లోకి చొచ్చుకెళ్లి వైరస్ వ్యాప్తికి కారణమవుతాయన్నారు. స్ప్రైక్ ప్రోటీన్లలో మ్యుటేషన్లు పెరిగిపోతే టీకాల సామర్థ్యం తగ్గిపోతుందని, అందువల్ల ఒమిక్రాన్పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని గులేరియా స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి, రోగ నిరోధక శక్తిపై కొత్త వేరియంట్ పోరాడే తీరుపైనే భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. अभी हमें और डेटा चाहिए कि ये वेरिएंट जो है ये एक्चुअली इतना डेंजरस है या नहीं. अभी इसके बारे में हमें और इन्फॉर्मेशन की जरूरत है. वायरसेस जो है वो रेगुलरली म्यूटेट करते हैं, इसलिए ये म्यूटेशन तो रहेगा. और ये जो है कोरोना वायरस भी हम ये नहीं कह सकते कि ये अब चले जाएगा. ये हमारे साथ ही रहेगा, इन्फेक्शन रहेंगे. लेकिन अगर हमारी वैक्सीनेशन सही रही तो हम सीरियस डिजीज से बच सकते हैं और ये इन्फेक्शन जो एक एंडेमिक इन्फेक्शन बन जाएगा. हम ये भी जानते हैं कि नेचुरल इन्फेक्शन से भी हमें प्रोटेक्शन मिलती है, लेकिन वो प्रोटेक्शन जो है वो आस्ता आस्ता कम हो जाती है. तो नेचुरल इन्फेक्शन के बाद अगर हम वैक्सीन लगाएं तो एक टाइप का बूस्टर है जिससे हमारी प्रोटेक्शन बेहतर हो जाती है, लॉन्ग लास्टिंग हो जाती है. और इसीलिए हम कहते हैं कि अगर आपको इन्फेक्शन भी हुआ है, हो चुका है कोविड आपको, तो भी आपको आगे आके अपने दोनों टीके लगाने चाहिए, क्योंकि उससे आपको ज्यादा प्रोटेक्शन मिलेगी और आगे के लिए आप सेफ रहेंगे. నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో ఎదిగేంత వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. గతంలో నవజాత శిశువుల పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సి వచ్చేది. మారుతున్న టెక్నాలజీతో ప్రస్తుతం నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు ఆధునిక వైద్యం రక్షణ కవచంగా మారింది. నవజాత శిశువుల రక్షణ కోసం వినియోగిస్తున్న ఆధునిక చికిత్సలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని జన్మించే వరకు 9 నెలల సమయం పడుతుంది. నవమాసాలు పూర్తి కాకుండానే పుట్టే శిశువుల సంఖ్య ఈ మధ్య పెరిగిపోతోంది. అలా జన్మించే శిశువుల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. 37 వారాల కంటే ముందు తల్లి బిడ్డకు జన్మనిస్తే ప్రీటర్మ్ ప్రసవం అంటారు. మెడికల్ కండిషన్, హైపర్ టెన్షన్, షుగర్ వ్యాధి, ఇన్ఫెక్షన్, యూట్రస్ ప్రాబ్లం వల్ల ప్రీటర్మ్ ప్రసవాలు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మొదటి ప్రసవం ప్రీటర్మ్ అయితే రెండవ ప్రసవం కూడా ప్రీటర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రీటర్మ్ బర్త్ బేబీలకు అత్యాధునిక వైద్య చికిత్సలు అందించడంలో హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆసుపత్రి ఎంతో పేరుగాంచింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని నీలోఫర్లో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అలాంటి వారికి నీలోఫర్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు నియోనటాలజీ శాఖాధిపతి డాక్టర్ ఎం అలివేలు చెప్పారు. నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు
తల్లిపాలు చాలా ముఖ్యమని, తల్లిపాలు పట్టించడం, తల్లి తన బిడ్డను ఛాతీపైన ఉంచుకోవడం ద్వారా పిల్లలు ఎదుగుదల వేగంగా ఉంటుందన్నారు. సో ఇప్పుడు మేము చాలా నెల తక్కువ పిల్లల అడ్మిషన్స్ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. నిలోఫర్లో ఎక్కువ అవుతోంది రోజు రోజుకి. ఎందుకంటే బయట ఇవన్నీ చాలా ఖరీదైన ప్రాసెసెస్ ఉంటాయి. ఈ అడ్మిషన్కి కానీ, మందులకి కానీ, మనకు కావాల్సిన ఊపిరితిత్తులకి సపోర్ట్ కానీ, ఏదైనా కానీ కొంచెం ఖరీదైన ప్రాసెస్. సో అందుకని ఇవన్నీ నిలోఫర్లో అడ్మిట్ అవ్వడం వల్ల ఈ బేబీస్కి మనం ఏమేం చేయగలుగుతాము, ఈ ప్రీటైమ్ బేబీ సంరక్షణ మెయిన్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిపాలు. ఎంత తల్లిపాలు ఇస్తే అంత బేబీస్ బాగా అవుతారు, తొందరగా వెయిట్ గెయిన్ వస్తుంది, బరువు పెరుగుతారు. దాంతో వాళ్ళ కళ్ళు, ఊపిరితిత్తులు, వాళ్ళ పేగులు అన్నీ ఇంప్రూవ్ అవుతాయి బరువు పెరగడంతో కాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే కేఎంసీ అంటారు, కంగారు మదర్ కేర్. అంటే తల్లి బిడ్డని తన ఛాతి మీద వేసుకోవడం. సో తల్లి చర్మం బిడ్డ చర్మం తగిలి ఆ బిడ్డ వెచ్చగా ఉండడం కాకుండా తల్లికి కూడా పాలు ఎక్కువ వస్తుంది. దీంతో ఆ బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, చెవులు, ఆ తర్వాత మన బ్రెయిన్ అన్నీ బాగా పెరుగుతాయి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట బిడ్డని కాపాడుకోవడానికి. తల్లిపాలు, కేఎంసీ, ప్రీటర్మ్ కేర్ కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. బాలింత శ్రీవిద్య మాట్లాడుతూ తనకు 7 నెలల్లోనే ప్రసవం కాగా తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రాణహాని ఉందని వైద్యులు తెలిపారని, నీలోఫర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్యం అందించారని తెలిపింది. 2 నెలల తర్వాత బిడ్డ ఎదుగుదలలో చాలా మార్పు వచ్చిందని, నీలోఫర్ వైద్యుల ప్రత్యేక చొరవపై సంతోషం వ్యక్తం చేసింది. I have got delivered during my 7th month of pregnancy due to hypertension. There was no hope of me and my baby during delivery. After that, by God's grace, we both were safe. But so there was some problem with my baby, and they have told me that it takes 6 months to get cured. I was very afraid, and due to hypertension, I got very tensed. After that, I have come to this hospital. And now I am feeling very happy that I have. మరో బాలింత లత మాట్లాడుతూ 8వ నెలలోనే ప్రసవం కావడంతో తన బిడ్డను నీలోఫర్ వైద్యులు కంటికి రెప్పలా చూసుకున్నారని, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన తమకు ఏ లోటు రాకుండా చూసుకున్నారని హర్షం వ్యక్తం చేసింది. ఈ నీలోఫర్ హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాను 8 months లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ బాగా చూస్తున్నారు. హాస్పిటల్లో అన్ని జాగ్రత్తలు కేర్ తీసుకుంటున్నారు. డాక్టర్స్ కూడా సరిగ్గా వస్తారు. నా బాబు పుట్టినప్పుడు 900 grams ఉన్నాడు. కానీ ఈ హాస్పిటల్లో ఏ సదుపాయమైన ఫుడ్ కాన్ నుండి హాస్పిటల్ సిస్టర్స్, ఆయమ్మలు, డాక్టర్స్ ఏది అవసరం వచ్చినా గానీ మన తొందరగా అందుబాటులో ఉంటున్నారు. ఇంకో బాలింత ఇష్రత్ బేగం మాట్లాడుతూ తనకు నీలోఫర్ ఆసుపత్రిలో ప్రీటర్మ్ డెలివరీ అయిందని, పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుతో ఉండడంతో ఆందోళన చెందామని, వైద్యుల ప్రత్యేక చొరవతో 20 రోజుల్లోనే బిడ్డ బరువు పెరిగి ఆరోగ్యంగా ఉందని తెలియజేస్తూ నీలోఫర్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ది చెందాలంటే రిజర్వేషన్లు అవసరమని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 131వ జయంతి వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అట్టడుగున ఉన్న వర్గాల వారు అభివృద్ది చెందాలంటే చదువు ఒక్కటే ముఖ్యమని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడానికి కూడా మూలాలు మొత్తం కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఆయన విధానాలకు అనుగుణంగా చేయాలని చెప్పి రాజ్యాంగాన్ని కూడా రాయడం జరిగింది. కానీ 70 సంవత్సరాలలో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఈ ఆర్థిక అసమానతలను పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం ఎప్పుడైతే పండుతుందో, రైతు ఎప్పుడైతే పంటలు పండిస్తాడో గ్రామీణ వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పి ఒకవైపు వ్యవసాయం వైపు చదువుకుంటేనే బాగుపడతారని చెప్పి దాదాపు 1000 గురుకులాలు, బహుజన వర్గాల 1000 గురుకులాలు పెట్టినటువంటి చరిత్ర. కుల వృత్తులకు పునర్జీవం పోస్తూ అన్ని కుల వృత్తులను ఇవాళ ఒక్కొక్కటి ఆధునీకరణ చేసుకుంటూ పోతూ హాస్టళ్లు పెడుతూ గురుకులాలు ఏర్పాటు చేస్తూ చదువుకోవాలి, చదువుతూనే అందరం ఆర్థిక అసమానతలు పోయినప్పుడు అందరం సమానత ఉన్నప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎవరికి కొట్లాటలు రావు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు.
ఎప్పుడైతే అసమానతలు ఉంటాయో అప్పుడే అందరికీ కొట్లాటలు వర్గాలు భేదాలు వస్తాయని చెప్పి మరి ఆనాడు చెప్పినటువంటి పూలే విధానాలకు అనుగుణంగా ఈరోజు 10-15 ఏళ్ల క్రిందట మన దేశంలో యోగాను తపస్సుగా భావించేవారని కానీ బాబా రామ్దేవ్ యోగా నిర్వచనాన్ని మార్చారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. యోగా అనేది శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచే విధానమన్నారు. హరిద్వార్ పతాంజలి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. పట్టభద్రులకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. सबके लिए है और योग सबका है. पतंजलि विश्वविद्यालय द्वारा जो प्रयास किए जा रहे हैं उनसे भारतीय ज्ञान विज्ञान विशेषकर आयुर्वेद तथा योग को आधुनिक परिप्रेक्ष्य में विश्व पटल पर गौरवशाली स्थान प्राप्त करने में सहायता मिलेगी. आधुनिक विज्ञान के साथ हमारी परंपरा की प्रासंगिक ज्ञान राशि को जोड़ते हुए भारत को नॉलेज सुपर पावर बनाने का जो लक्ष्य राष्ट्रीय शिक्षा नीति ने निर्धारित किया है उस मार्ग पर पतंजलि विश्वविद्यालय अग्रसर. మన దేశంలోని కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 543 రోజుల కనిష్టానికి చేరిందని, రికవరీ రేటు 98.34%గా కొనసాగుతోందని పేర్కొంది. భారత్లో మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా వారిలో 3.39 కోట్ల మంది వైరస్ ను జయించారని కేంద్రం వెల్లడించింది. మరోవైపు దేశంలో మొత్తంగా 121 కోట్లకు పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలియజేసింది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 52వ చలనచిత్ర మహోత్సవానికి ఎంపికైన సినిమా నిర్మాతలు, డైరెక్టర్లకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ స్థాయి డైరెక్టర్లకు భారత్ ఎప్పుడు స్వాగతం పలుకుతుందని, మన దేశంలో వరల్డ్ క్లాస్ డైరెక్టర్లు తమ ప్రతిభను ప్రదర్శించుకోవచ్చని పిలుపునిచ్చారు. స్పెషల్ జ్యూరీ అవార్డు ద ఫస్ట్ ఫాలిన్ చిత్రానికి దక్కగా చిత్ర బృందానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ అవార్డు అందజేశారు. బెస్ట్ మేల్ యాక్టర్ గా గోదావరి సినిమాలో నటించిన జితేంద్ర జోషి, గోల్డెన్ పికాక్ ఫర్ బెస్ట్ ఫీమేల్ యాంకర్ అవార్డు ఏంజిలా మొలినాను వరించింది. Receiving the award for Best Actor Male. At the 52nd IFFI, we had the presence and enthusiastic participation of OTT platforms for the first time. IFFI has embraced new technology, the platform choices of audiences, and kept pace with the changing times. We also showcase the best films from the BRICS nations and hope to see this partnership blossom further. In a unique initiative aimed at identifying and nurturing young talent as we celebrate the 75 years of India's independence, we started a program of and shortlisted 75 young talents of the tomorrow, 75 creative minds of tomorrow. I am extremely confident that some of them will come back after a few years, not as again a part of the film industry, but also as the icons of the cinema. And I'm sure the hard work they're going to put together, they will make all of us proud. We aim to make India a powerhouse of content creation, especially the regional cinema, by scaling up the regional festivals. We aim to make India the post-production hub for the world by leveraging the immense tech talent amongst our youth. We make to India the hub of world cinema, a destination for films and festivals, and the most favored place for filmmakers and film lovers.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామేశ్వరంలో వర్షాల ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తూత్తుకుడి, చెంగల్పట్టు, నాగపట్టణంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు 100కు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 3 మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వాతావరణ శాఖ కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు దక్షిణ అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం. సాగు చట్టాల రద్దుపై బిల్లు పెట్టనున్న కేంద్రం ప్రాధాన్యత అంశాలపై చర్చిస్తామని అఖిలపక్ష భేటీలో స్పష్టం చేసిన ప్రహ్లాద్ జోషి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలని కేసీఆర్ ఆదేశం. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు. ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజేష్ భూషణ్ సూచన. కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న డిహెచ్ శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంఈ రమేష్ రెడ్డి పిలుపు. స్టార్టప్ల రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఏదైనా చేయగలవనే స్ఫూర్తి యువతకు చాలా ముఖ్యమైందని మన్ కీ బాత్ లో మోదీ వెల్లడి.